పుష్ప 2 మీదున్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. ఇక ట్రైలర్ లాంచ్తో ఆ అంచనాల్ని మరింతగా పెంచాలని టీం ఫిక్స్ అయింది. పాట్నాలో నవంబర్ 17న ఈ మూవీ ట్రైలర్ను గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు. షూటింగ్ ఓవైపు, ఎడిటింగ్ ఇంకోవైపు, డబ్బింగ్ మరోవైపు అంటూ పుష్ప 2 టీం ఆగమేఘాల మీద పనిచేస్తోంది. రష్మిక తన పాత్రకి డబ్బింగ్ చెప్పేసిందట. ఈ మేరకు రష్మిక వేసిన పోస్ట్, ఇచ్చిన రివ్యూ అదిరిపోయింది. పుష్ప 2కి తాను డబ్బింగ్ చెప్పేశానంటూ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప 2 కోసం ముగ్గురు సంగీత దర్శకులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ను పాటల వరకే పరిమితం చేశారు. ఆర్ఆర్ కోసం తమన్, అజనీష్, శామ్, సిఎస్ వంటి వారిని రంగంలోకి దించారట. ఈ ముగ్గురు కలిసి పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ పనుల్ని చూసుకుంటున్నారని టాక్. ఇక ఈ మూవీ పనుల్ని ఎంత వీలైనంత అంత త్వరగా ఫినిష్ చేయాలని సుకుమార్ చూస్తున్నాడు. మరోవైపు శ్రీలీల, బన్నీ ఐటెం సాంగ్ను కూడా షూట్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ వారంలోపే పూర్తి కావాలని అనుకుంటున్నారట. అందుకే టీంలుగా విడిపోయి పుష్ప 2ని ఫినిష్ చేస్తున్నారట. రష్మిక డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. బన్నీ అయితే డబ్బింగ్ చెబుతూనే షూటింగ్లో పాల్గొంటున్నాడట. రష్మిక డబ్బింగ్ చెబుతూనే పుష్ప 2 రివ్యూ ఇచ్చేసింది. షూట్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పింది. తాను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేశానని చెప్పింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, అద్భుతంగా వచ్చిందని, ఓ మై గాడ్ అంటూ చెప్పేసింది. సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందని పుష్ప 2 గురించి రష్మిక చెప్పేసింది. మరి రష్మికలానే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారా లేదా అన్నది చూడాలి. డిసెంబర్ 5న ఏం జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. పుష్ప మేనియాని కంటిన్యూ చేస్తూ ఈ రెండో పార్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ టైమ్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.